పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి కాజు పకోడీని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దాము. అంతేకాదండి, నేను చెప్తున్నటువంటి టిప్స్ని ఫాలో అవుతూ చేసినట్లయితే మీకు అచ్చు స్వీట్ షాప్లో టేస్టే వస్తుంది. వీటిని 10 to 15 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. హలో మై డే స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. కాజు పకోడీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకుందామండి. దానిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను, మన టేస్ట్కి తగ్గట్లు కారము మరియు ఉప్పును తీసుకుందాము. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాను, 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్ని యాడ్ చేసుకునేసి దానిలో 2 స్పూన్స్ వరకు వాటర్ను యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యి ఒక పేస్ట్లా తయారైన తర్వాత దానిలో 1 కప్ వరకు కాజుని అయితే యాడ్ చేసుకొని ఈ మసాలా మిశ్రమం అంతా కాజుకి పట్టేలా బాగా అప్లై చేసుకుందాము. నెక్స్ట్ దానిలో 2 స్పూన్స్ వరకు వరిపిండిని, 2 స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేసుకునేసి అలాగే 1 పించ్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండి మిశ్రమం అంతా జీడిపప్పుకి బాగా పట్టేలా మిక్స్ చేసుకుందామండి. మీకు చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ డీప్ ఫ్రై చేయడానికి ఒక కడాయి తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినట్లు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కాజు మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకునేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోనికి తీసేసుకొనేసి దానిలో కొంచెం కరివేపాకును కూడా డీప్ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ మరియు మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని, కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 10 to 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వలన మన వీడియోస్ ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.